నమస్కారం. విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మీరు వివరంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము. గ్లోబస్ మెడికల్ ఐఎన్సి టికర్ GMED. సమీక్ష సమాచారం ఆధారంగా జూన్ 27, 2025 వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ గ్లోబస్ మెడికల్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ 44 సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి. ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాల కోసం చూడండి. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం 10 పాయింట్లలో 9.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 3.4 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు. కంపెనీ స్కోరు 9.5కి వ్యతిరేకంగా గ్లోబస్ మెడికల్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. గ్లోబస్ మెడికల్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల స్టాక్ని మనం చూడవచ్చు. గ్లోబస్ మెడికల్ ఐఎన్సి -12.5% డైనమిక్స్ చూపించింది. 21.7% ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్లోబస్ మెడికల్ ఐఎన్సి విలువ $7.96 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $315 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $3.41 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $62 బిలియన్. మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా గ్లోబస్ మెడికల్ ఐఎన్సి మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 2.531%. పుస్తకం విలువ 5.505%. మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1 పాయింట్. కంపెనీ రుణ బాధ్యతలు 0.068 బిలియన్లు. పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ ఈక్విటీలో 2%. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా మంచిది 2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 42.9. ఉపవర్గంలో సగటు 86.8. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $186 మిలియన్లు. తదుపరి 12 నెలల్లో లాభాలు $500 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 3.2. ఉపవర్గం యొక్క సగటు 6.1. ఉపవర్గ సూచికలతో పోలిస్తే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $2,510 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి $4,090 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది 1 పాయింట్. ఉపవర్గంలో సగటు 7.1%తో ఉపాంతత 7.4%. ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా 3.458%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 37% ఎక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $1,500,000 సమానం. ఉపవర్గంలో $2,53,000 ఉన్నాయి. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం $35,000. ఉపవర్గంలో సగటు 23,700. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం 474,000. ఉపవర్గంలో $334,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గానికి సగటున 3%తో పోలిస్తే 4.1% షేర్లు అమ్మకానికి ఉన్నాయి. సూచిక RSI 14 కంపెనీకి 43% స్థాయిని చూపుతుంది. గ్లోబస్ మెడికల్ INC ఉపవర్గంలో ఈ స్థాయి 58%. కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు $58.81. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు 85.9. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ప్రస్తుత సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా గ్లోబస్ మెడికల్ INC అంచనా యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. $58.82 వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది. లాభం 74.22 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 43.42 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై 27, 2025న జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ ఆటోమేటిక్గా ఫిక్స్ చేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ ESTA కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీ. బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది. చివరి వరకు వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్